షెడ్యూల్డ్ కులముల వర్గీకరణపై ప్రజలు మరియు వివిధ కుల సంఘ నాయకుల నుంచి అభిప్రాయాలు మరియు వినతుల స్వీకరణ కార్యక్రమం గుంటూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగింది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వేగవంతంగా చేయాలని, ఐక్యత ముసుగులో మాదిగులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎస్సీ కులాల్లో ఉన్న 59 ఉపకులాలు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మా మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు కూడా అభివృద్ధి చెందాలనేదే మా ధ్యేయమని అన్నారు. మాలా మాదిగ పల్లెల్లో సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోచుకోవడానికి ఐక్యత గురించి మాలలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐక్యత ఎంత బూటకమో, అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో, ఇప్పటివరకు జరిగింది కూడా అంత వాస్తవం కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని కమిషన్ను కోరడం జరిగిందని తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారం విడిపోయి సామాజిక పరంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు మాల సోదరులు సహకరించాలని కోరారు. మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉంటాం, మా వాట మాకు రావాలంటున్నాం. మాలా మాదిగలు కలిసి లేనప్పుడు మాదిగల వాట మాదిగలకు రావాలంటున్నాం. మాలా మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాలా మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాట వాళ్ళు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోచుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ పూటకము ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం. ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తు చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్లుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా, చదువుకున్నడానికి స్కాలర్షిప్ వచ్చినా మాది ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో ఈ రాష్ట్రం ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇంకొక కోణం, మా ఇంటి పేరు మంద. ఇక్కడ మందకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు, వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు. చాలా ఊళ్ళలో వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద పెడుతున్నారు. చాలా గ్రామాల్లో మాదిగల సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. మమ్మలను, మా జనాభాను సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని సరిచేసే విధంగా వారం 10 రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలి.